కానీ మీ ఎక్స్‌పీరియన్స్‌లో అంటే అప్పటికి, ఇప్పటికి ఒక ఫాదర్, ఒక తాత అప్పుడున్న క్యారెక్టర్స్‌కి, ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు సార్? 100% మార్పొచ్చేసింది. సమాజంలో మార్పొచ్చేసింది. మన చుట్టూ ఉన్న నేపథ్యంలో మార్పొచ్చేసింది. సార్. అప్పట్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ కంబైన్డ్ ఫ్యామిలీసే కదా అప్పట్లో. ఒక కుటుంబం అంటే అన్నదమ్ములు అందరూ కలిసి ఉండేవారు. రాను రాను మార్పొస్తుంది, మార్పొస్తుంది, మార్పొస్తుంది. ఇవాళ ఎంత మార్పొచ్చింది అనంటే, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక కూతురు అని అనుకుంటే ఒక ఫ్యామిలీ. కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. తల్లి, తండ్రి ఎక్కడో పనిచేసే వాళ్ళైతే ఎక్కడో ఉంటున్నారు. కూతురేమో ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇట్లా అయిపోయిన మన కుటుంబ నేపథ్యంలో బోలెడన్ని మార్పులొచ్చేసినాయి. యెస్. సో, అందుకని ఇవాళ ఎంతో మార్పొచ్చింది. గమ్మత్తేంటంటే, మనం జనరల్‌గా సినిమాలో మనం ఏమనుకుంటామంటే, మన దగ్గరికి ఏదైతే లేదో అది సినిమాలో చూడాలనుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ. అది కూడా జరుగుతుంది. Yes. అలా గనక నిజమైతే గనక, ఈ సినిమాలో చూస్తే చాలా సీన్‌లు మీకు నచ్చుతాయని నేను గ్యారంటీగా ఎందుకు అనుకుంటున్నాను అనంటే, మన దగ్గర జరగట్లేదే, ఇది మనకు లేదే, ఇలా ఉంటే బాగున్నాయి అని ఆపర్చునిటీస్ కూడా అనిపించే పెరిగాయి. సీన్‌తో నిండిన సినిమా ఇది. యెస్ సార్.